ప్రభు నామమున మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభు కృపను బట్టి మరొక దినాన్ని పొడిగించి ఆయన సన్నిధానంలో చేరి ఆయన దివ్యవాక్కులు వినడానికి దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రియులారా, మన గొప్పతనాన్ని బట్టి, మన ఐశ్వర్యముని బట్టి, మన మంచితనాన్ని బట్టి మనం ఇంతవరకు ఉన్నామంటే అది దేవుని యొక్క ఉచిత కృపే. మరి సంవత్సరం అంతా ఆయన కాపాడి చివరి దినానికి మనల్ని తీసుకుని వచ్చాడు. ప్రతి విధమైన కీడుల నుంచి, అనారోగ్యత నుండి, శోధల నుంచి, బాధల నుంచి ఆయన తప్పించి మరి ఆయన మన పట్ల చేసిన మహోపకారమును బట్టి మరి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రియులారా, మరి దేవుని వాక్యాన్ని మన కొన్ని భాగాలు మనం కొంత ధ్యానం చేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29వ వచనాన్ని నేను చదువుతున్నాను. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, దయగలిగిన మా గొప్ప దేవ, మహోన్నతుడా, మహిమల రాజా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ అపారమైన ప్రేమ చేత మమ్మల్ని ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచి నీ సన్నిధానమును చేరి ఈ సంవత్సరాంతంలో తండ్రి నేను ఆరాధించడానికి, నీ దీవాకులు వినడానికి మమ్మల్ని సమకూర్చిన తండ్రి నీకు వందనములు స్తోత్రము చెల్లించుకుంటున్నాం. ఆరాధనలో మీరు సహాయం చేశారు, మీకు స్తోత్రాలు. తిరిగి కొద్ది నిమిషములు నీ సన్నిధానంలో నీ దీవాకులు విన్నట్టుండగా తోడుగా ఉండమని, అల్పుడు నువ్వు బలహీనుడు నాయన, మీరే నోటి బోరుగా ఉండి మీ మాటలే పలుకుట రాయపరచమని, విన్న వాక్యాన్ని హృదయాల్లో భద్రపరుచుకొని బిడ్డలు జీవించడానికి కృప చూపమని, మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున వినయంతో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియా సోదరి సోదరులారా, చదువుకున్నటువంటి వాక్య భాగములు మనం గమనించినప్పుడు ఒక మాట మీద మనం ధ్యానం చేయాలని నేను ఆశిస్తున్నాను. దుర్భాష అనేది మనకు అక్కడ కనబడతా ఉంది. దేవుని పిల్లలైన వారు దుర్భాష మాట్లాడతారా? మాట్లాడరని లోకస్తులు అనుకుంటారు. కానీ దేవుని బిడ్డలు దుర్భాషలు ఆడతారు అనే మాట ఇక్కడే చెప్పాడు. మనం చదివిన భాగంలోనే కనబడతా ఉంది. ఆడకుడి అంటే దుర్భాష మాట్లాడకుడి, లేక దుర్భాష ఆడకుడి అంటే మీరు అలా చేస్తున్నారు కాబట్టి దాన్ని చేయకుండా ఉండండి అని దాని అర్థం. అదే మనం ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 11-12లో మనం చూస్తే, సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతము వరకు దేవుని యొక్క చూపు ఆ దేశం మీద ఉంది అని చెప్తున్నాడు. అంటే దేశం అంటే ప్రజలే. కాబట్టి ప్రియులారా, ఈ సంవత్సరమంతా మనం ఎలాగూ జీవించాం, మన జీవిత విధానం ఎలాగుంది, ఎందుకు ఆయన కనుదృష్టి మన అందరి మీద ఉందట. కాబట్టి దేవుడు నీవేం మాట్లాడావో నేనేం మాట్లాడాను వాటన్నిటిని గమనించిన దేవుడుగా ఉన్నాడు, గమనిస్తున్నాడు. కాబట్టి ఆ మాట మనం అక్కడ గమనిస్తున్నాం. దుర్భాష మీ నోట రానీయకుడి అంటే వస్తున్నాయి కాబట్టి మీరు రానీయకుడి అని ఆయన మనల్ని హెచ్చరిస్తున్నాడు. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఎన్నోసార్లు మనం గమనించినప్పుడు దేవుని బిడ్డలే దుర్భాషలాడేవారుగా కనబడుతున్నారు.
ఒకసారి ఒక సంఘ పెద్ద నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాట్లాడుతూ ఒక్క 2 నిమిషాలే అయింది అంతే. ఇక ఆ తర్వాత అసలు భాష వచ్చేసింది. ఆయన ఎవరు? సంఘ పెద్ద. మళ్ళీ ఎందుకు వస్తున్నాయి? భయం లేని జీవితం, భక్తి లేని జీవితం. పెద్దగా ఉన్నాడు కానీ మరి ఆ సంఘాన్ని ఎలా నడుపుతున్నాడో నాకు తెలియదు, కానీ మరి ఆ బూతులే నేర్పుతున్నాడేమో వాళ్ళకి, నాకు తెలియదు. ఆయన నోట ఎన్ని మాటలు వచ్చినాయో నేనేం మాట్లాడాలో నాకేం అర్థం కాల. బ్రదరు మీరు కొంచెం ఆయన అందామని కూడా మనసు రావడం వల్ల ఆయన మాట్లాడిచ్చేసాను అంతే. ఎందుకంటే మనం చెప్పిన ఆయన వినడం ఆ అలవాటైపోయింది. కాబట్టి ప్రియులారా గమనించండి, దేవుని బిడ్డలైన వారు తమ నోటిని కంట్రోల్లో పెట్టుకోవాలి, తమ స్వాధీనంలో ఉంచుకోవాలి. ఒకప్పుడు ఆడావు మంచిదే, ఒకప్పుడు దుర్భాషలాడావు సరే, కానీ దేవుని నమ్మిన తర్వాత మన నోట దుర్భాష ఏది రాకూడదనేది దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. అందుకని అక్కడ ఏమన్నాడో చూడండి, 29వ వచనం, వినువారికి మేలు కలుగునట్లు అన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలైన వారి మాటలు వినువారికి మేలుగా ఉండాలి అన్నాడు. ఒకప్పుడు కీడును తలంచేవేమో, ఒకప్పుడు నానా రీతులుగా మాట్లాడేవేమో. వారు నీవు మాట్లాడినా వారు విన్నారు, వెళ్ళిపోయారు. కానీ దేవుని బిడ్డలైన వారి యొక్క మాటలు వినాలి, ఇంకా వినాలి అనిపించేటట్లు ఉండాలి, కానీ మన నోట దుర్భాష ఏది ఉండకూడదు అన్నాడు. ఇంకా అక్కడే చెప్పాడు చూడండి, 29వ వచనం, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు కానీ మీ నోట దుర్భాష ఏదైనను మీ నోట రాకూడదు, రానియ్యకుడి అన్నాడు. ఆ రానియ్యకుడి అనే దానిలోనే కనబడుతుంది. అంటే మీ నోట వస్తున్నాయి, జాగ్రత్త. నమ్మనప్పుడు మనం మాట్లాడాం, కానీ నమ్మిన తర్వాత మన నోట దుర్భాష రాకూడదు ప్రియుల. నేను గర్వంగా చెప్తాను, ఇంతవరకు నా నోట బూతు రాదండి. మీకు నమ్మండి నమ్మకపోండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా తల్లి మమ్మల్ని అలా పెంచింది. నోటిలో నుంచి వచ్చే మాటల్ని చాలా జాగ్రత్తగా కనిపెట్టేది. అందువలన ఎంత కోపం వచ్చినా మీరు నన్ను తన్ని ఈడ్చినా నాకు రాదు. ఎందుకంటే మొట్టమొదటి నుంచి మాకు అలవాటు లేదు. మాకు అసలు అది మా మదర్ టీచర్ కాబట్టి ఏది చిన్నది వచ్చినా అంతే కొట్టేసేది, అంతే. కొట్టడంలో కూడా అట్ట ఇట్ట కాదు, పడగొట్టడమే. మరి ఆ పడగొట్టబడ్డే నేను ఈనాడు ఒక్క మాట కూడా మా నోట రాదని నేను ధైర్యంగా చెప్తున్నాను. అదే సమయంలో దేవుని నమ్మిన బిడ్డలమైనటువంటి మనం దేవుని యొక్క భయం కాని ఉంటే, నా దేవుడు నన్ను చూస్తున్నాడు, నా మాటలను గమనిస్తున్నాడని కానీ నీవు ఆలోచిస్తే నీ నోట బూతు రాదు. కానీ వస్తున్నాయి అంటే సరైనటువంటి విశ్వాసం లేదు, సరైనటువంటి దేవుని భయం లేదు, ఇంకా చెప్పాలంటే అసలు భక్తే లేదు. భక్తి కలిగిన వారు ఎప్పుడు భయముతో ఉంటారు, భయం కలిగిన వారు ఎప్పుడు భక్తితోనే జీవిస్తారు. కాబట్టి అందుకని ఇక్కడ చెప్పాడు, క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు కానీ దుర్భాష ఏదైనా నువ్వు మీ నోట రానియకుడి. ఎందుకన్నాడు? పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచకండి అన్నాడు. క్రమమైన రీతిలో జీవించడానికి దేవుడు మనకు పరిశుద్ధాత్మునిచ్చాడు. మనల్ని కంట్రోల్ చేయడానికి ఆయన మనకు పరిశుద్ధాత్మనిచ్చాడు. ఆ పరిశుద్ధాత్మని యొక్క నడిపింపులో మనం నడిస్తే మనం దుర్భాషలు ఆడమండి. ఎందుకిచ్చాడు, ఎందుకున్నాడు పరిశుద్ధాత్ముడు? మనం సరైన మార్గములలో నడవడానికి, సరైన మాటలు మాట్లాడడానికి ఆయన మనకు పరిశుద్ధాత్మలో ఇచ్చాడు.
మనం ఆయనను కూడా ధిక్కరిస్తున్నాం. అందుకని అన్నాడు, పరిశుద్ధాత్ముని దుఃఖపరచబాకండి. ప్రియ సోదరి సోదరులారా, మరి మన జీవితంలో మన నోరు ఏం మాట్లాడుతుంది? ఈ సంవత్సరం అంతవరకు వచ్చాం. గత సంవత్సరం అంతా, ఈ సంవత్సరం అంతా ఏం మాట్లాడావో నీకే తెలుసు. కాబట్టి దేవుని బిడ్డలైన మనం దుర్భాషలు ఆడకూడదనే సంగతిని మనం చూస్తున్నాం. ఈనాడు దుర్భాష వలన విశ్వాసులు దిగజారిపోయినటువంటి స్థితిలో ఉన్నారు. నేను చాలామందిని ఎరుగుదునండి. నేను అతిశయంగా చెప్పలేదు, నేను ఈ అబద్ధాలు చెప్పట్లేదు మీకు. నేను విన్నాను కాబట్టి మీకు చెబుతున్నాను. అలాంటివి ఉండకూడదు. దేవునికి అవమానం తెచ్చేవారిగా మనం అవమానం తెస్తున్నాం. అభ్యంతరకరమైనటువంటి మాటలు అనేకులు మనల్ని అంటున్నారు, వారు నోరేం మారలేదయ్యా, వాళ్ళు ఎలాంటి విశ్వాసులు అంటున్నారు. మరి మీ ఊరిలో అనలేమలే, మా ఊరిలో అంటున్నారు. కాబట్టి నోటిని బట్టి కూడా మనం అనేకులు రాబట్టుకోవచ్చండి. మన భాష ఒకప్పుడున్న భాష ఇప్పుడు ఉండడానికి వీలు లేదు. అంటే ఏదో ప్యాషన్గా మాట్లాడమని కాదు నా అర్థం. దేవుని పదాలు మన నోట ఉండాలి, కానీ లోక సంబంధమైనవి ఏమీ ఉండకూడదనే సత్యాన్ని మనం ఇక్కడ గమనిస్తున్నాం. కాబట్టి మనం జీవిస్తున్నాం లోకములో, అనేకులకు అభ్యంతరకరంగా మనం జీవించకూడదు. మన మాటలు వినువారికి మేలుకరముగా ఉండాలి, కానీ వారు ద్వేషించేవారిగా ఉండకూడదు. ఇక సాల్లే అన్నట్లు ఉండకూడదనే సత్యాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి మేలుకరమైన మాటలు ఉండాలని, అంతేకాదు ఇక్కడ చెప్పాడు అతి సారవంతమైనవిగా ఉండాలన్నాడు. ఇక్కడ మనం గమనిస్తే మన మాటల్లో సారం అంటే మన మాటల్లో వారికి మేలుకరమైన మాటే ఉండాలి, కానీ లేక అందులో కొంత వారు నేర్చుకునేదిగా లేక కొంత అనుసరించేదిగా ఉండాలి, కానీ ఆ సారం ఉండాలి. కానీ ఏం పనికిమాలిన మాటలన్నీ మాట్లాడి మనం సమయాన్ని వృధా చేసేవారంగా ఉండకూడదు ప్రియులారా. అదే ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి మన మాటలు ఎలాగ ఉండాలో పేతురు పత్రికలో చెప్పాడు, ఉప్పు వేసినట్లు ఉండాలి. ఉప్పు లేకపోతే ఎలాగుంటుందో మనకు తెలుసు. మరి ఉప్పు వేసినప్పుడు ఎట్లా ఉంటుందో తెలుసు. మరి రుచికరమైనదిగా ఉండాలి అన్నాడు. అక్క నువ్వు ఇంకా కాసేపు చెప్పు అక్క మాటలు అంటే ఈ కాదు, లోకరీత్యా కాదు, అవి కావాలని కోరుకునేవాడు చాలామంది ఉన్నారు. దేవుని మాటలు ఇంకా చెప్పక్క లేక చెప్పన్నయ్య అనేటట్లు ఉండాలి, కానీ మనం దుర్భాషలు మన నోట రానియకూడదు అనే సంగతిని ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి ప్రియులారా, దేవుని బిడ్డలంగా ఎన్నోసార్లు కనబడకుండా లోకానికి లేక లోకం వినకొని ఎన్నో దుర్భాషలు మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి నువ్వు మాట్లాడుతున్నావో మాట్లాడలేవో అది నీకే తెలుసు. ఒక్కసారి ఆలోచించండి, ఈ సంవత్సరంలో నువ్వు ఎన్ని మాట్లాడావో. మరి అక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుంది? మీరు మాట్లాడకూడదు అన్నాడు. ఎంత నువ్వు రుచికరమైన మాటలు మాట్లాడావో నీకే తెలుసు, వారికి అభ్యంతరకరమైనవి ఎన్ని మాట్లాడేవో నీకే తెలుసు. మరి అలాంటప్పుడు మరి దేవుడు మనకు ఆజ్ఞ ఇస్తున్నాడు, మీ నోట రానియకుడి అన్నాడు. మరి ఆయన ఎన్నో శ్రమలు పొందాడు, బాధలు పొందాడు, హింసలు పొందాడు, ఏడవబడ్డాడు, కొట్టబడ్డాడు, నల్లగొట్టబడ్డాడు, ఉమిరి సహించాడు. ఇవన్నీ మనమైతే సహించం, కానీ ఆయన సహిస్తూ మానవాకారంలో ఉండి కూడా ఆయన ఏం మాట్లాడినటువంటి దేవుని మనం చూస్తున్నాం. మరి అలాంటి ప్రభు బిడ్డలమైన మనం మరి ఆయన నమ్మిన తర్వాత మరి అలాంటివి ఉండవచ్చా? అలా మాట్లాడవచ్చా? కాబట్టి అలా ఉండకూడదు అనే సత్యాన్ని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. వీళ్ళని మనం గమనిస్తే దేవునికి వ్యతిరేకంగా అనేకులకు బాధకరంగా మనం మాట్లాడేవారిగా ఉండకూడదు. అలా ఉంటున్నాయి కాబట్టి మీరు మాట్లాడబాకండి అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఉదాహరణగా మనం చూసినప్పుడు సౌలు యొక్క జీవితంలో మనం చూస్తే 20వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 20వ అధ్యాయం 30వ వచనంలో మనం చూసినప్పుడు సౌలు గొర్రె చర్మము కప్పుకొని తోడేలు అన్నారు. అంటే పైకి మాత్రం భక్తి గొర్రెలాగా ఉన్నాడు, కానీ
ఆ చర్మం కప్పుకున్న వాళ్ళలాగా ఉన్నాడు, కానీ ఆయన అంతా కపటం, ద్వేషం, అసూయ ఆ సౌలులో మనం గమనిస్తాం ప్రియుల. సౌలు యొక్క జీవితం అదే. అయితే దేవుని చేత అభిషేకించబడిన వాడు అయినటువంటి సౌలు తన జీవితంలో ఎంత పవిత్రంగా ఉండాలి, ఆయన యొక్క మాటలు ఎంత పవిత్రంగా ఉండాలి, అలాగూ లేవు. కానీ ఆయన ఏమన్నాడు 20:30 మనం చూడగలం. తాను సౌలు యోనాతాను మీద కోపపడి ఆగడగొట్టు దాన కొడుక అన్నాడు. అది మనం ఈ లోకంలో చాలా బాగా వాడతారు. కాబట్టి ఆ మాట చూడండి. దేవుని చేత అభిషేకించబడిన వాడు, రాజుగా చేయబడ్డాడు. అలాంటి వాడు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడో ఆలోచించండి. మీ నోట రాదా? ఖచ్చితంగా మాట్లాడి ఉంటారు మీరు. ఎందుకంటే ఇది అలవాటు లోకంలో. ఆ పదాలు బాగా వాడుక. అలాగ వాడేవారు ఉన్నారు. ప్రియ సోదరి సోదరుడా, ఒక్కసారి ఆలోచించుకో. ఈ సంవత్సరంలో నేను ఎన్ని మాట్లాడాను. కాబట్టి వాటి ఇకనైనా నూతన సంవత్సరంలోకి అడుగుడిపోతున్నాం. మరి పాత సంవత్సరంలో ఎన్నో మాట్లాడాం. మరి వాటన్నిటి నుండి దూరపరచబడి దేవుని బిడ్డలుగా జీవించడానికి మనం నిర్ణయించుకుంటే అది మనం మాట్లాడడం ప్రియుల. కానీ సంవత్సరం ఇలాగే జరుగుతూనే ఉంటున్నాయి. కానీ మార్పు లేని జీవితాలే కనబడుతున్నాయి. మీలో కానీ నాలో కానీ ఉండవచ్చు. మరి మార్పు లేని జీవితం ఉన్నప్పుడు ఎన్ని సంవత్సరములు గడిచినా వాటి వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? సంవత్సరం బాగుందని ఏమేమో చెప్పమంటే ఏమేమో చెబుతారు. ఇవాళ నేను అట్టు చేశాను, నాకు అట్ట ఎట్టు వచ్చింది, ఏమేమో చెప్తా. నూతన సంవత్సరం నేను ఇలా చెయ్యాలని నిర్ణయాలు కూడా చేసుకుని వెళ్తారు కొత్త సంవత్సరంలోకి. కానీ ఇవి అట్నే వదిలేస్తారు. మార్పు లేదు. నూతన సంవత్సరంలో కూడా నూతన అనుభవం లేదు. కానీ మళ్ళీ పాత క్రియలే, పాత మాటలే వస్తున్నాయి. మరి ఎన్ని సంవత్సరాలు గడిస్తే మనకి ఎందుకండి? కొత్త సంవత్సరం అని ఎందుకు చెబుతున్నారు అంటే డేటు లేక అవి మారినాయి కాబట్టి సంవత్సరం కొత్తదే. కానీ మన జీవితాల్లో కొత్తతనం లేనే లేదు, ఉండదని కూడా నేను చెప్తున్నాను. ఎందుకంటే అలవాటు అయిపోయింది మనకి. అది ఇక్కడ చూస్తున్నా ప్రియులారు. కాబట్టి దేవుని చేత అభిషేకించబడిన కాడు, కానీ తన భాష సరిలేదు. కాబట్టి ప్రియులారా, దేవుని చేత ఏర్పరచబడిన వారు మనం. రాజుల యాజక సమూహం అన్నాడు, సొత్తైన ప్రజలు అన్నాడు. మరి అంత గొప్ప ఆధిక్యతలు దేవుడు మనకిస్తే మరి మన నోట ఏమొస్తున్నాయి? ఇంకా బూతులు ఏమైనా వస్తున్నాయా? ఇకనైనా ఆలోచించండి. అందుకే మరి ఈ సంవత్సరం శివరాంతంలో ఈ మాటలు చెప్పాలని నేను ఆశిస్తున్నాను. కాబట్టి చాలాసార్లు కోపంలో ఏమైనా ఏందక్క నువ్వు ఆ అట్లా మాట్లాడుతున్నావు, దేవుని బిడ్డమని ఎవరన్నా అన్నారనుకోండి, ఏందమ్మా నాకు కోపం వస్తే మాట్లాడతారా? అంటే దేవుని బిడ్డ కోపం వస్తే మాట్లాడతారా? మాట్లాడకూడదని చెబుతున్నాను. కాబట్టి కోపం వచ్చినా తాపం వచ్చినా మన నోరుని చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి ప్రియులారా. ఎందుకంటే మన నోటి మాట వలన అనేకులకు అభ్యంతరము అన్నాడు. అనేకులు మనం దేవుని యొద్దకు తీసుకురావడానికి అది ఎంతో ఆటంకరమైనవిగా కనబడుతున్నాయి ఈనాడు. అందుకని ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి కోపంతో మనం మాట్లాడినా సౌలు తన స్థితిని బట్టి అలా మాట్లాడితే మేలా, మనకు ఆశీర్వాదాలు ఏమైనా ఉన్నాయా? కానీ అభిషేకించబడినటువంటి సౌలు దేవునికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడాడు, మాటలాడనటువంటి మాటలు మాట్లాడాడు. కాబట్టి అలాంటి వాడికి ఏ స్థితి ఏర్పడిందో తెలుసా? రాజరికం వెళ్ళిపోయింది, రాజుగా తీసివేయబడ్డాడు. తన స్థితిని బట్టి తన కత్తి మీద అతనే పడి చచ్చాడు. దేవుడు మనల్ని చంపకపోబట్టి మనం ఇంకా అలాగుంటున్నాం. కాబట్టి దేవుని కోపము సౌలు మీద ఉంది ప్రియులారా. ఎందుకు? నేను అభిషేకించిన వాడు
ప్రజలను క్రమమైన రీతిలో ఏలవలసినటువంటి వాడి ఇలాంటి దుర్భాష మాట్లాడుతున్నాడు అని తన స్థితిని అంతా ఆయన చేసిన క్రియలు చాలా ఉండేలేండి. వాటన్నిటిని బట్టి దేవుడానికి శిక్ష విధించాడు. ఏమిటయ్యా శిక్ష అంటే తన కత్తి మీద తనే పడి చనిపోయాడు. రాజరికం వెళ్ళిపోయింది. అయితే ప్రియుల మనం చేసేటువంటి ఒకవేళ అప్పుడు కనపడకపోవచ్చు, వాటి వలన మనకి కొంత నష్టం అప్పుడప్పుడు కనపడకపోవచ్చు, కానీ తర్వాత అయినా వాటి యొక్క ప్రభావం ఉంటుందనే సత్యాన్ని మర్చిపోబాకండి. అదే మనం ఇక్కడ గమనిస్తున్నాం. కాబట్టి దేవునికి దూరం అయిపోయాడు, అలాంటి తన రాజరికాన్ని పోగొట్టుకున్నాడు, నష్టపోయాడు. ఇక్కడ మనం గమనించినప్పుడు దేవుని బిడ్డలమైన మనం ఎలా జాగ్రత్తగా మాట్లాడాలో ఆ సంగతిని గురించి ఇక్కడ మనం ఉదాహరణగా సౌలుని తీసుకొని మనం చెప్పుకున్నాం. రెండవదిగా మనం ఇక్కడ గమనిస్తే చాలామంది బూతులు సరదాగా మాట్లాడేవాళ్ళు ఉన్నారు. చాలామంది పనులకు వెళ్తూ ఉంటారు. వెళ్తూ ఉన్నప్పుడు వారి భాష చూస్తే మరి అందులో విశ్వాసులు ఉన్నారో లేరో నాకు తెలియదులే. వారు మా భాషలు చూస్తుంటే ఒక ఆమె ఏదో మాట్లాడుద్ది, లేక ఒక ఆయన ఏదో మాట్లాడతాడు, వీళ్ళంతా నవ్వుకుంటారు. అంటే ఎప్పుడైతే ఈ నవ్వులాటకు దిగారో అప్పుడు వారి నోట ఇంకా ఎక్కువైపోతుంది. అందుకని దేవుని బిడ్డలైన వారు సరదాగా కూడా మాట్లాడేవారుగా ఉండకూడదు. కొంతమంది ఎవరన్నా ఏమైనా బూతులు ఆడారనుకోండి, ఆ బూతుల్ని ఏదో బూతులు ఆడారని చెప్పరు, వాళ్ళు ఏం బూతులు ఆడారు అవి ఖచ్చితంగా చెబుతున్నారు ఈ విశ్వాసుల నోటితో. నీ నోట దూషణ మాటలు ఉండకూడదు అన్న. అంటే వారెవరైనా చెప్పనివ్వండి, వాళ్ళు ఇట్లా అన్నారంటే సరిపోద్ది, కానీ వీళ్ళు చెప్పి విశ్వాసులే ఇట్లా అన్నారు, ఆ ఎక్కెట్ట అంది లేక ఆ అన్నెట్ట అన్నాడని వీళ్ళు మళ్ళీ ఆ బూతులు మాట్లాడి చేస్తున్నారు. ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నారండి. అవి చెప్పాలా, మళ్ళీ అనాలా? అంటే వీళ్ళకి ఎందుకు నేను ఆ మాట చెప్తున్నానంటే ఆ మాటలు అనడానికి వీళ్ళకి ఇంట్రెస్ట్గా ఉంది, దాని మీద అంత ఆసక్తి ఉంది. అందుకని ఒకప్పుడు ఆడినోళ్ళు కదండి, అందుకని మరలా అది ఒక వంక తీసుకొని ఆ బూతులు మాట్లాడేవారుగా ఉంటున్నాం. జాగ్రత్త ప్రియులారా, నవ్వులాటకు కూడా మనం బూతులు ఆడకూడదని దేవుని వాక్యం చెబుతుంది. చూడండి దేవుని వాక్యం ఎఫెసీ రాసిన పత్రిక, అప్పొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో చెప్తున్నాడు, కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలని కానీ మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, అవి మీకు తగవు. ఎవరికి? యేసు ప్రభును నమ్మినటువంటి వారికి. ఆరాధన చేస్తున్నవే ఎట్లా ఆరాధన చేస్తున్నారు ప్రియులారు గమనించండి. అంటే మిమ్మల్ని అంటలేదులే, వాక్యాన్ని బట్టి చెప్తున్నారు. కాబట్టి అలాంటి వారు ఎలా చేస్తున్నారు? అసలు ఆరాధన అంటే భయం లేకుండా చేస్తున్నారండి ఈనాడు. హెచ్చరికలు చేస్తున్నారు, ఇలా చేయకూడదు, ఇటు చేస్తే నష్టం ఉంది అని చెప్పినా ఇష్టానుసారమైన ఆరాధనలు చేస్తున్నారు. ఇక బాప్తీసాలంటే ఇక నా ఈ మామూలు అయిపోయినాయి. ఆయమ్మ తీసుకుంది కాబట్టి నేను తీసుకోవాలి, ఆయన తీసుకున్నాడు కాబట్టి నేను తీసుకున్నాను, అంతేగాని సరైనటువంటి రక్షణ నిశ్చేత లేకుండా చేస్తున్నారు. అందువల్ల ప్రియులారా, ఎందుకు నేను ఈ మాట చెబుతున్నానంటే మిమ్మల్ని విమర్శించడం కాదు, అసలు మిమ్మల్ని గురించే నేను చెప్పడలా, వాక్యాన్ని బట్టి నేను చెబుతున్నాను. వాళ్ళు మీరు నవ్వులాటకు కూడా మీరు ఆ మాటలు మాట్లాడకూడదు. ఎందుకంటే ఒకప్పుడు ఆడి ఉంటారు, కానీ ఇప్పుడు అవి చేయకూడదనేది దేవుని వాక్యం మనకు స్పష్టంగా చెప్పింది. ఆడకూడదు అనే మాటలు ఉన్నప్పుడు అలాగ మనం ఉండకూడదు, బూతులనే మన నోట ఉండకూడదు అన్నాడు. 5వ అధ్యాయం 4వ వచనంలో మనం గమనించేప్పుడు మీరు కృతజ్ఞతావచనమే, అంటే వాళ్ళకి మేలుకరముగా లేక నీకు కలిగిన మేలును బట్టి ఆ మాటలు మాట్లాడాలే, కానీ నీ నోట ఏది బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను దేవుని బిడ్డలకు ఉండకూడదు ప్రియులారా. కొన్నిసార్లు మనం పనిచేసే చోట అలాంటివి కొన్నిసార్లు జరుగుతూ ఉంటాయి.
కానీ ఒకవేళ వారు పాలు పంచుకోవచ్చు, కానీ నీవు నేను పాలు పంచుకోవడానికి వీలే లేదు. ఆలోచించండి ప్రియులారా. నేను ఒక ఉదాహరణ చెప్తాను. నాతోటి ఉద్యోగాలు అంటే టీచర్గా పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు. అయితే వారు ఎప్పుడూ సెంటర్లో ఉంచి మాట్లాడుతూ ఉంటారు. నానా రకాల బూతులు అన్ని రకాలు మాట్లాడతారు. ఈ టీచర్లే కానీ వాళ్ళ నోరంత పనికిమాలిన నోరు. టీచర్లు ఎవరైనా ఉంటే ఏమనుకోబాకండి. వారు మరి ఆ పాఠాలు ఎట్లా చెప్తున్నారో నాకు తెలియదు, కానీ నోరు తెరిస్తే బజారుల్లో బూతులే. అట్లా మాట్లాడేవాడు నాకు తెలుసు కాబట్టి నేను అటు ఇటు పోతా వస్తూ ఉంటా, చూస్తూ ఉంటా. రండి మాస్టర్ గారు అంటారు, సరే పోతా ఒక్కొక్కసారి. ఇక నా మాటలు మనం వినలేము అని నేను వెళ్తున్నాను అనుకోండి, వాళ్ళు ఏమంటారో తెలుసా? అబ్బో దైవభక్తుడు, నన్ను ఎగతాళి చేస్తారు. చేయనివ్వండి, కానీ వారితో నేను విజ్జోడుగా ఉండడానికి వీలు లేదు. ఇక అక్కడ నేను కొన్ని ఉంచడానికి కూడా నాకు వీలు లేదు. ఎందుకని? వారి భాష వేరుగా ఉంది. అలాంటి స్థితి నుండి మనం తప్పించుకోవాలే, కానీ మనం వారిలో పాలు పంచుకోకూడదు ప్రియులారా. వాళ్ళు చేస్తున్నారని నేను కూడా నవ్వుతూ ఉన్నాను అనుకోండి, దేవునికి ఎంత అవమానం ప్రియులారా. అలా అందుకనే నీకు ఉదాహరణగా చెప్పాను. కాబట్టి అదే ఇక్కడ చెప్తున్నాడు, మీరు ఏమి మీకు తగవు అని అడిగినైతే దానికి ఆ 3 అక్షరాలకి ఎంత బాధ్యత ఉందో ఒకసారి ఆలోచించండి. అసలు మీకు తగదు. ఇక్కడ కూర్చున్నవారు, ఆరాధన చేసిన వారు, వారికి ఏ పరిస్థితిలో కూడా అది తగదు. కాబట్టి మన నోట ఏది ఉండకూడదు అనే సంగతిని మనం గమనిస్తున్నాం. చాలా సరదాగా మాట్లాడేవారు ఉంటారు. కాబట్టి అలాంటి వాటిలో కూడా మనం పాలు పంచుకునేవారుగా ఉండకూడదనేది మనం గమనిస్తున్నాం. మూడవదిగా మనం చూసినప్పుడు, కొంతమంది భయపెట్టడానికి, కొంతమంది వారిని బలహీనులు చేయడానికి దుర్భాషలు ఆడేవారు ఉన్నారు. కొన్నిసార్లు అధికారుల్ని తిట్టేవారు ఉన్నారు. వాడు తిడితే కానీ వాడు సరిగా రారు అంటారు. కొన్నిసార్లు వాడు అట్లా అంటే కానీ వాడు మన జోలికి రాడు అంటారు. విశ్వాసులు కూడా అండి, అవి కూడా మనం చేయకూడదు అన్నాడండి. అలాంటివి కూడా మీ అధికారులకు మీరు లోబడి ఉండాలి, కానీ మీరు అధికారుల్ని భయపెట్టాలని లేక వారిని దుర్భాషలు ఆడేవారిగా మీరు ఉండకూడదు అని దేవుని వాక్యం చెబుతుంది. ఎలాగూ మనం గమనిస్తే దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు, సన్హెరీబు రాజు ఉన్నాడు, అష్షూరు రాజు. ఆ అష్షూరు రాజు ఇశ్రాయేలుల మీద దండెత్తాడు. యెరూషలేమును పట్టుకోవాలని ఆ రాజు దగ్గర ఉన్నటువంటి సైన్యాధ్యక్షుడు ఉన్నాడు, రబ్షాకే అనేవాడు. ఆ రబ్షాకేకి చెప్పి ఆయన పంపించాడు యెరూషలేంకి ముట్టడించమని. ఆ వెళ్ళినటువంటి వాడు ఏం చేశాడు, అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేల్ ప్రజల్ని నానా తిట్లు తిట్టాడు. అవన్నీ అక్కడ ఉన్నాయి. అంటే హిజ్కియా రాజుని దూషణగా మాట్లాడడం అంటే అధికారే కదండి, రాజు అయినా రాజును దుర్భాషలాడాడు, ఇష్టానుసారంగా చెప్పాడు. వాడికేం తెలుసు, వాడి వల్ల ఏమవును, లేకపోతే వాడు నమ్ముకున్నటువంటి దేవుడి వల్ల ఏమవును. ఈ రబ్షాక్ అనేవాడు ఎంత దుర్మార్గంగా మాట్లాడాడు. లేకపోతే నన్ను ఇట్లా జయముట్టానికి మేము దగ్గర రమ్మన్నాడా, నానా రీతిలుగా మాట్లాడాడు. అయితే ప్రియులారు, ఇక్కడ మనం గమనిస్తే ఏదో ఒక విధంగా ఇశ్రాయేల్ ప్రజలను బలహీనపరిచి ఆ యెరూషలేమును ముట్టడించాలని ఎంతగానో ప్రయత్నం చేశారు. రాజు అనేటువంటి హిజ్కియాని ఎంతగానో తిట్టారు, ఎన్నో చేశాడు ఆ రబ్షాకే అనేవాడు. అక్కడ ఒక మాట మనం గమనిస్తే చూడండి, యెషయా గ్రంథం 37వ అధ్యాయంలో
హిజ్కియా ఎవని ఉన్నత స్థలములను బలిపీఠములను పడగొట్టాడో ఆయనే కదా యెహోవా. చూడండి ఎంత ఎగతాళిగా మాట్లాడుతున్నాడు దేవుని గురించి కూడా. మీ దేవుడు అలాంటి వాడేగా అని రబ్షాకే అనేవాడు. అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నారు, అక్కడ నలుగురు పేరు షబ్నాయి, శాస్త్రి, ఎల్యాకీము అనే వారితో ఈ మాటలు మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియ సోదరి సోదరుడా, అధికారులను ఏదో భయపెట్టాలని, వారి ద్వారా ఏదో మేలు పొందాలని మనం నోటి మాటను మనం దుర్భాషలో ఆడేవారిగా ఉండకూడదు. అలా ఆడినప్పుడు మనం ఆడకూడదు, మనం వాటిని సహించుకునే వారిగా ఉండాలి అనేది కూడా ఇక్కడ తెలియపరుస్తున్నాడు. హిజ్కియానన్న మాటలు హిజ్కియాకు చేరినాయి. హిజ్కియాకు చెప్పారు, అయ్యా రాజుగారు, ఇదిగో ఈడు రబ్షక్ అనేవాడు నిన్ను నానా బూతులు తిడుతున్నాడు, భయంకరంగా చేస్తున్నాడు అని ఆయన చెప్పినప్పుడు మనమైతే ఏం చేస్తాం? మనమైతే కర్రో బర్రో తీసుకుంటాం, లేకపోతే ఇంకా మన నలుగురు నేర్చుకుంటాం, పోతాం వాడి మీదకి, అలా జరుగుతాయి. కానీ హిజ్కియా అలా చేయలేదు. హిజ్కియా గోనె పట్ట కట్టుకొని దేవుని సన్నిధానంలో ప్రార్థన చేశాడు. అది చెప్పాలని నేను ఆశిస్తున్నాను ప్రియులారా. విశ్వాసుల మీదకి ఎంతోమంది వస్తారు, నీ తోటివారో లేక ప్రక్కవారో, నానా రీతులుగా మనకి కొన్ని శోధనలు వస్తాయి. వచ్చినప్పుడు వారిని అన్నివ్వండి, అదే చెప్పాడు యెషయా. వారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినివ్వండి, దేవుడు వింటున్నాడు, ఆయన చూసుకుంటాడు. అదే పందాలు హిజ్కియా అలాగే ఏం మాట్లాడలేదు. దేవుని బిడ్డలకు అదే కావాలి ప్రియులారా. వాడు మాట్లాడాడని మనం కూడా బూతులు మాట్లాడదామా? కాబట్టి అలా మాట్లాడకూడదు. అందుకని హిజ్కియా ఏం చేశాడు? ఆయన చేయవలసిన కార్యం చేశాడు. దేవుని సన్నిధానంలో గోనె పట్టు కట్టుకొని దేవుని సన్నిధానంలో ప్రార్థన చేశాడు. ప్రియులారా, దేవుని కార్యం జరగదా? అలా ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయడమే కాదు, వారిని మరలా యెషయా దగ్గరికి పంపించాడు. అయ్యా, నేను ఏమి చేయాలి? వీడు ఈ రకంగా బూతులు మాట్లాడాడు, ఏమేమో వచ్చి మాట్లాడుతున్నాడు, నేనేమి చేయాలంటే 37వ అధ్యాయం చూడండి. అక్కడ హిజ్కియా చేసింది చెబుతున్నాడు. 37వ అధ్యాయం. హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనె పట్టు కట్టుకుని యెహోవా మందిరంలోకి పోయి గృహ నిర్వాహకుడు ఎల్యాకీమును, శాస్త్రియకు షబ్బానును, యాజకులలో పెద్దలను, ఆమోజు కుమారుడైన ప్రవక్తైన యెషయా యొద్దకు పంపాడు. ఆయన ఏం చెప్పాడో చూడండి. ఆయన అష్షూరు రాజును గద్దించునేమో, కాబట్టి నిలిచిన శేషము కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయి అన్నాడు. ఈయన ఏదైనా సపోర్ట్ ఇస్తాడేమో అని ఆయన చెప్తే యెషయా ఏమంటున్నాడు? దేవుడి మాటలు వింటున్నాడు కాబట్టి ఆయన సహాయం చేస్తాడు. కాబట్టి హిజ్కియా నువ్వు ప్రార్థన చెయ్యి. చూసారా? కాబట్టి ప్రియులారా, ఎందుకని మన సాక్ష్యాలు ఉండడం లేదు? మన గ్రామాలలో, మన చుట్టుపక్కల ఉన్న వారితో ఎందుకని మనకు సాక్ష్యం ఉండడం లేదంటే ఇవే కారణాలు. వారు ఏదన్నా అంటున్నారు, వారు అన్యులు, వారు ఏదో నోటితో అంటారు, కానీ మనం ఏ పరిస్థితుల్లో మనం వారిని దూషించేవారిగా ఉండకూడదు. మనం చేయవలసింది దేవుడు చెప్పిన మార్గమే ప్రియులారా, మనం ప్రార్థన చేయడమే. అలా ప్రార్థన చేశాడు. అదే యెషయా ఒక ఉత్తరం పంపించాడు, అయ్యా ఇలా చెయ్యని. ఆయన చూడండి హిజ్కియా ఏం చేశాడు? ఆ ఉత్తరాన్ని కూడా దేవుని సన్నిధానంలో పరచి అది పెట్టుకొని దేవుని ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, మరి ఆ రబ్షాకే అనేవాడు, లేక వారు సన్హెబ్ అనే రాజు పంపించినటువంటి వారు, లేక అష్షూరు రాజు ఇరాకు ఉన్నాడయ్యా, ఇలా చేస్తున్నాడు, నేనేమి చేయాలి దేవా అని ఆయన ప్రార్థన చేశాడు. ప్రియ సోదరి సోదరులారా, దేవుడా ప్రార్థన విన్నాడా? తప్పకుండా వింటాడు. తన బిడ్డల మొరలను
ఆలకించే దేవుడిగా ఉన్నాడు. అందుచేతనే వారు చూడండి 37వ అధ్యాయం 36వ వచనములో, అంతటా యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో 1,80,000 మంది 5,000 మంది మొత్తాడట. చూసారా, దేవుడు తన కార్యం జరిగిస్తాడు ప్రియులారా. కాబట్టి మనం మౌనంగా ఉంటే దేవుడు ఎన్నో మేలు చేస్తాడు. కానీ మనం వాళ్ళకంటే నేను తక్కువ, లేకపోతే వాడికి వచ్చిన మాటలు కానీ నాకు తక్కువ వస్తాయా అని మనం కూడా మాట్లాడతాం. అలా మాట్లాడకూడదు. అధికారులనేమి లేక ఎవరైనా మాట్లాడినా మనం ప్రార్థించవలసిన వారమే, కానీ మనం దాన్ని మరలా బూతులాడేవాళ్ళంగా ఉండకూడదు. మనకు ఓపిక లేదండి అదే. కానీ హిజ్కియా ఓపికతో ఉన్నాడు. జరగవలసింది ఏందో 1,85,000 మంది అష్షూరు సైన్యం చచ్చిపోయారు. మరి దేవుడు కార్యం జరిగించాడు. కానీ మనం కూడా ఓపికతో, దేవా పలానా సహోదరు ఇట్లా అంటుంది, లేక పలానా సహోదరుడు ఇట్లా నన్ను తిడుతున్నాడు, నీకే విడిచిపెడుతున్నాయ్యా, నువ్వే సరిచేయి, నువ్వే క్రమపరచు అని మనం దేవునికి వదిలిపెడితే దేవుడు తప్పక వారి మీద యాక్షన్ తీసుకుంటాడు. కానీ మనం ఆయన చేసిన దాకా ఉండం. మనం ముందు మనం బలం ఉందానో లేకపోతే బలం ఉందానో బలగం ఉందానో ఏదో ఒక విధంగా మనం వారి మీదకి వెళ్తాం. అది కూడదు ప్రియుల. అదే చెప్తున్నాడు ఇక్కడ. వారు నాశనం అయిపోయారు. 1,85,000 మంది ఏమి చేయకనే చనిపోయారు. మరి అలాంటి భయంకరమైన స్థితి నుండి దేవుడు కాపాడాడు, రక్షించాడు. అదే మనం ఇక్కడ గమనిస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలమైన మనం మౌనంగా ఉండి మనం సాధించాలి, కానీ దేవుని అడిగి మనం చెయ్యాలి. కానీ మన ఇష్టానుసారంగా మనం మాట్లాడేవారంగా ఉండకూడదు అనే సత్యాన్ని మనం ఇక్కడ గమనిస్తున్నాం. చాలాసార్లు మనం అలాంటి స్థితిలో ఉన్నాం. అందుచేత ప్రియులారా, ఆయనే కాదు, చూడండి ఇంకొక మాట చూస్తే 38వ వచనం, అతడు నిప్రోకు అను తన దేవత మందిరమునకు మ్రొక్కుచుండగా అతని కుమారులైన అద్రెమెలకును శరెజును ఖడ్గముతో అతనిని చంపి, ఎంత ఘోరమైందో చూశారా, తన కుమారులు అతను చంపారు. ఓ ప్రియ సోదరి సోదరుడా, దేవుని కార్యాలు ఎంత గొప్ప ఆలోచించండి. మనం ఓపిక లేకుండా మన ఇష్టానుసారంగా దేవునికి బిడ్డలముగా మనం వ్యతిరేకంగా పనిచేసినప్పుడు దేవుడు మనకు వస్తుందేమో శిక్ష. జాగ్రత్త. మనం ఆయనకు అప్పగించుకున్నప్పుడు, ఆయన ప్రార్థించినప్పుడు ఆయన చక్కగా వారికి ఆయన శిక్షించేవాడుగా ఉన్నాడు. అదే ఇక్కడ మనం గమనిస్తున్నాం. కుమారులు ఆయన చంపారు, వారు అరణ్యానికి వెళ్ళిపోయారు. అక్కడ ఒకటి జరిగింది, అతను చంపి అరారాత దేశంలోనికి తప్పించుకొని పోయారు. అప్పుడు అతని కుమారుడైన ఎనెహదు, ఆ తర్వాత ఇంకో కుమారుడు ఉన్నాడు, వాడు రాజు అయ్యాడు. సరే, కాబట్టి ఇక్కడ మనం నేర్చుకునేది ఏమిటి అంటే, దేవుని బిడ్డలమైన వారు, అన్యులైన వారు మనల్ని ఎన్ని అన్నా ఒకప్పుడు వారి మీద మనం తిరుగుబాటు చేశాం. కానీ ఇప్పుడు అలాంటిది ఉండకూడదు. కానీ దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయడమే మన వంతు అనే సంగతిని మనం ఇక్కడ గమనించాలి. అదే ఇక్కడ చూస్తున్నాం. దేవదూషణ చేసేవారిగా మనం ఉండకూడదు. బూతులాడేవారు సైతాను సంబంధులు అన్నాడు. సైతాను బంధంలో నుంచి విడుదల పొందాం, ఇంకా వాడికి లోనవుతావా? అలాంటి వారు సైతాను సంబంధులు, సైతాను మాటలే మాట్లాడతారు. ఇంకా మరి వాడు చోటిచ్చామనుకోండి, వాడు ఇంకా ఇష్టానుసారంగా వాటిలోనే నడిపిస్తాడు. ఆత్మ సంబంధంగా దిగజారిపోయే స్థితికి వస్తావు. కాబట్టి అలాంటి మాటలు మనం మాట్లాడకూడదని మనం చూస్తున్నాం. తర్వాత మనం గమనిస్తే దేవుడు కొన్నిసార్లు మన ఓర్పును చూడడానికి కూడా దేవుడు కొన్ని అనుమతిస్తాడు. దేవుడు కూడా ఈయన ఎంతవరకు ఉంటున్నాడా, 10 మంది చేత అనిపించి అసలు ఓర్చుకుంటున్నాడా లేదా, మరి ఓర్పు కలిగిందా కాదా
విశ్వాసంలో స్థిరంగా ఉందా లేదా అని దేవుడు కూడా కొన్నిసార్లు పరీక్ష చేస్తూ సాతాను సంబంధమైన వాటిని మన మీదకి ఆయన అనుమతిస్తాడు. అంటే ఆ అనుమతి అంటే దేవుని అనుమతి అంటే అది పర్మనెంట్గా ఉండేది కాదు, అది టెంపరీ, కొంతవరకు ఉండేది, అది శాశ్వతమైనది. కాబట్టి అలాంటివి వచ్చినప్పుడు దేవుడు పంపించాడు కాబట్టి అయినా కూడా మనం సరైన మార్గములలో స్థిరమైనటువంటి విశ్వాసం కలిగిన వారంగా మనం ఉండాలి, కానీ మనం వేరుగా ఉండకూడదు అనేది మనం గమనిస్తున్నాం. చూడండి, దేవుని వాక్యంలో మనం చూస్తే ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 5-6 వచనాల్లో, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 5-6 వచనాలు చూడండి. డంబపు మాటలు, దేవదూషణ మాటలు పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడిను, మరియు 42 నెలలు తన కార్యము జరుపున అధికారము దానికి ఏర్పాటాయెను. గనుక దేవుని దూషించుటకును, ఆయన నామమును, ఆయన గుడారమును, పరలోక వాసులను దూషించుటకును అది తన నోరు తెరచిందంట. ఆ పైభాగంలో మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియ సోదరులారా, ఇక్కడ మనం గమనించినప్పుడు దేవుడు అనుమతించాడు దేవునిని దూషించడానికి, అలా అన్నీ చేయడానికి. ఎన్నోమంది మనల్ని ఇప్పుడు దూషిస్తున్నారు. ఇప్పుడు దండయాత్రలకు పోతే ఎంతోమంది దూషిస్తున్నారు. అయినా అక్కడ కూడా మనకు కొన్నిసార్లు పరీక్షలే. వీళ్ళు ఎంతవరకు ఓపిక ఉండి దేవుని వాక్యం అందిస్తారా, పారిపోతారా అని కూడా ఉంటుంది. అయినా కూడా వాటికి నిలబడి వాళ్ళు బూతులాడినా మనం ఏం మాట్లాడకుండా మన సువర్తమానాన్ని మనం అందించి వస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం గమనిస్తే డంబపు మాటలు, ఈ మాటలు మాట్లాడడానికి దేవుడు అనుమతి ఇచ్చాడు. అయితే అక్కడ మనం చూసినప్పుడు ఎవరది? క్రూర మృగానికి డంబపు మాటలు, దేవదోషను పలుకు నోరు ఇచ్చి, అందుకనే చివరిలో ఏం చెప్పాడో చూడండి. ఎవడైనను చెవిగాలవాడైతే వినుగాక, ఎవడైనను చెరపట్టవలని ఉన్న ఎడల వాడు చెరలోనికి పోవును, ఎవడైనను ఖడ్గము చేత చంపిన ఎడల వాడు ఖడ్గము చేత చంపబడవలెను. ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసము అక్కడ కనపడుద్దట. చూసారా? ఎవడెన్ని చెప్పినా, ఎన్ని మాట్లాడినా వాటిని ఓర్చుకోవాలి. నీ ఓర్పును, నీ విశ్వాసం అక్కడ కనబడుద్ది. ఆలోచించండి ప్రియులారా. మరి కొన్నిసార్లు మనం లోకంలో జరుగుతాయి. అయితే అవి ఎందుకు వచ్చినాయో అని మనం వారి మీద తిరుగుబాటు కాదు, కానీ సాతాను సంబంధమైన క్రియలు కొన్నిసార్లు దేవుడు అనుమతించాడు. నిన్ను నన్ను పరీక్షిస్తాడు. ఆ పరీక్షకు మనం నిలబడేవారుగా ఉండాలి. అందుకని ఎందుకన్నాడు చివరి మాటలో, మీరు వాడు ఖడ్గం చేత చేస్తాడు, చంపినవాడు అలాగే చేస్తాడు, కానీ వాడు చంపబడవలెను. ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పు, విశ్వాసం అక్కడ కనపడుద్ది. మందే ఎంతవరకు ఓర్చుకున్నావో, ఎంతవరకు విశ్వాసంలో స్థిరంగా ఉంటున్నావో అక్కడ తెలిసిపోద్దు ప్రియులారా. కాబట్టి దేవుని బిడ్డలమైన మనం ఓర్పుతో ఉండాలి, విశ్వాసముని విడిచిపెట్టకూడదు. అందుకని అన్నాడు, విశ్వాసమును కర్తయ్య దానిని కొనసాగించినటువంటి క్రీస్తు వైపే చూడండి. కానీ పేతురు యేసు వైపు చూసినంత సేపు బాగానే నడిచాడు. ఎప్పుడైతే అటు ఇటు చూశాడో పడిపోయాడు. కాబట్టి ప్రియ సోదరి సోదరుడా, మన జీవితాలలో మరి దేవుని వైపు చూసేవారిగా ఉండాలి. మనం విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అదే సమయంలో ఓపికతో ఉండాలి. అంతేగాని వాడు ఏమేమో చేశాడని మనం మరలా తిరుగు చేసేవారుగా ఉండకూడదు అనే సంగతిని మనం ఇక్కడ గమనిస్తున్నాం. అయ్యగారు 1 గంటకైనా ముగిస్తా. యోధా పత్రిక 9వ వచనం చూడండి. యోధా పత్రిక 9వ వచనం.
ఇక్కడ ఒక ఆయన చూస్తాం. ఇక్కడ మిఖాయేలును మనం చూసినప్పుడు, అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గురించి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక అన్నాడు. వాదనలో ఏమొస్తాయండి? బూతులు వస్తాయి, నానా రకాలుగా మాట్లాడతాం. కాబట్టి మిఖాయేలు అలాంటి సంభవించిన అలా దూషణ మాటల ద్వారా తీర్పు తీర్చ తెగింపలేదు అన్నాడు. అంటే దూషణ మాటలతో వారు ఏదైనా అనాలనేది ఆయన అనలేదు. ఎందుకని? మిఖాయేలు ఎవరు? దేవుని దూత. మరి ఆయన మాట్లాడలేదంటే పరిశుద్ధులు బూతులాడతారా? ఆయన అలా తెగించలేదు అన్నాడు. కానీ ఈనాడు మనం దేవుని నమ్మిన బిడ్డలే తెగిస్తున్నారు, పొట్లాడుతున్నారు, తగాదలాడుతున్నారు, బూతులాడుతున్నారు, ఏది నానా రకాలు అన్నీ చేస్తున్నారు. అందుకని ముందు మీరు మారండి అయ్యా, తర్వాత మేము మారుతున్నాం అంటున్నారు. అంటే మన నోర్లు సరిలేవు, మన క్రియలు సరిలేవు అనేది అన్యులు చూస్తున్నారు. ప్రియులారా, అందుకనే ప్రభు సాక్ష్యం అన్నది అదేనండి. సాక్ష్యం అనేది అన్యుల మధ్య నుంచి మనకు రావాలి. అందుకని మీరు భూదిగంతముల వరకు సాక్షులయ్యుండు అన్నాడు. కానీ కనీసం మనం ఉండే ప్రాంతాల్లో కూడా మనం సరిగా ఉండలేకపోతున్నాం. సరిగా వాళ్ళు దేవుని సన్నిధికి రాలేకపోతున్నారు. ఎందుకయ్యా అంటే నీవు నేను సరిగా లేవు, మన జీవితాలు సరిగా లేవు ప్రియుల. వాళ్ళు బూతులంటే మనం అంటున్నాం, వాళ్ళు ఏ చేస్తే మనం అవి చేస్తున్నాం, వాళ్ళ ఏ ఆచారాలంటే ఏ ఆచారాలు చేస్తాం, ఏ సాంప్రదాయాలు అంటే అవి చేస్తాం, అన్నీ చేస్తున్నావు. ఇంకా వాళ్ళకి మనకు తేడా ఏమైంది? మరి ఎన్ని సంవత్సరాల నుంచి వాక్యాలు వింటున్నావు? ఆచారాలు ఏమైనా మారారా? సాంప్రదాయాలు ఏమైనా మారినాయా? ఏం మారు, అవి మామూలే, ఏడక మామూలే. మరి ఉపయోగం ఏముంది? అందుకని వారు నమ్మట్లా. వారు తప్పేం కాదు, అంత మందే తప్పు. కాబట్టి ప్రియులు, అలాంటి స్థితిలో మనం ఉండకూడదనేది అందుకని ఒకే మాట చెప్పాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. విశ్వాసి యొక్క నోరు గాని జారితే అది క్షమింపరానిది అన్నాడు. అంటే దాని అర్థం ఏమిటి? పరిశుద్ధాత్మునికి వ్యతిరేకంగా చేస్తే క్షమాపణ లేదన్నాడు. మామూలుగా తప్పు చేస్తే క్షమాపణ ఉంది, పరిశుద్ధాత్మునికి వ్యతిరేకంగా చేస్తే మరి క్షమాపణ కూడా లేదన్నాడు. అంటే దాని భావం ఏంటి? అంటే పరిశుద్ధాత్ముడు ఇది తప్పు, అది నువ్వు చేయకూడదు, అది నువ్వు మాట్లాడకూడదు అని అంత స్పష్టంగా చెప్పినా ఏం చేస్తున్నాం మనం? ఆయన ధిక్కరించి వెళుతున్నావు. అందుకని ధిక్కరించి వెళ్ళినాడు, క్షమాపణ లేదన్నాడు. ప్రియులారా, అలాంటి స్థితి ఉండొద్దు మనకి. కాకపోతే మనం గుర్తొచ్చేది ఏంటంటే మొదటి యోహాను పత్రిక 1:9, మన పాపములు మనం ఒప్పుకొని ఎడల నమ్మదగిన వాడు నీతిమంతుడు సమస్త దుర్నీతితో, అది ఒకటి తీసుకుంటాం. కానీ అది ఒకటి పెట్టుకొని ఆయన అయ్యా నన్ను క్షమిస్తాడన్న ఉద్దేశంతో ఉన్నా కానీ కావాలని చేస్తే దేవుడు క్షమించడు. అది గమనించండి. తెలియక చేస్తే అది దానికి దేవుడి క్షమాపణ ఉంది. అదే ఇక్కడ చెప్తున్నాడు. మనం ఎలా ఉండాలో ఇక్కడ చెప్తున్నాడు. కొరింథీయులకు రాసిన 2:5, ఎవడైనా క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, కొత్తవాయి. అప్పుడు ఏమో చేశాం, మాట్లాడాం, మరి అవన్నీ చేశాం. కాబట్టి మరలా వాటి జోలికి మనం పోకుండా ఉండాలనేది చెప్తున్నాడు. కాబట్టి బూతులు మాట్లాడేవారికి నష్టాలు ఉన్నాయి పిల్ల. నేను ఆ నష్టాల గురించి ఇప్పుడు చెప్పని ఆపేస్తున్నాను. కాబట్టి దేవుని బిడ్డలమైన మన మాటలు ఉప్పివేసినట్టు ఉండాలి, ఇతరులకు క్షేమాభివృద్ధి కలిగేవిగా ఉండాలి. దూషణ మాటలు, బూతులు మన నోట రాకూడదు. కాబట్టి నూతన సంవత్సరంలో అడిగిడబోతున్నాం. అదే సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుని యొక్క చూపు ఆ దేశం మీద ఉండెను అని ద్వితీయోపదేశకాండం 11:12 చెప్పాడు. కాబట్టి మన మీద ఉంది ఇంత సంవత్సరం అంతా.
మరి ఎలాంటి జీవితం మనం జీవించాము? ఇక జీవించేటువంటి జీవితమైనా దేవునికి అనుకూలంగా ఉంటుందా లేదా? కాబట్టి ఆలోచించుకొని ఇకనైనా ప్రభువుకు అనుగుణమైనటువంటి జీవితం జీవించి దేవుని మహింపరిచేవారికి ఉందాం. అనేకులు మన జీవితాల ద్వారా ఆకర్షించే బ్రతుకు మనం బ్రతకాలే కానీ ఇంకా సచ్చిన బ్రతుకులో మనం ఉండకూడదు అనే సత్యాన్ని మనకు నేర్పిస్తున్నారు. అలా ఉండడానికి దేవుడు మనకు సహాయం చేయగలరు. ప్రార్థించండి. కృపగలిగిన మా తండ్రి, దయగల మా దేవ, ఇంతవరకు మీరు అందించిన వర్తమానాన్ని బట్టి స్తోత్రాలు. ఆయన మీ నోట దూషణ మాటలైంది, పోకిరి మాటలైన రాకూడదని మీరు మాకు సెలవు ఇచ్చారు నాయన. అలాంటివి మేము మాట్లాడుతున్నాం కాబట్టి మీరు మాకు హెచ్చరిస్తున్నారు. ఆ హెచ్చరికను మేము నాయన పొందుకొని భయముతో వణుకుతో నీ బిడ్డలము ఈ లోకంలో జీవించడానికి గడిచిపోయిన కాలం గడిచిపోయింది నాయన. ఇకనైనా మేము సరైన మార్గంలో నడవడానికి మాకు నేర్పించమని, మీరే మహిం పొందమని యేసుక్రీస్తు నామమున వినయంతో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.